హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో అంతా చిందరవందరగా పడిపోయినది. అదేవిధంగా ఈ ప్లేస్ అంతా కొంత బాగా కలుపుతూ ఉన్నది. ఇదంతా క్లీన్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుండి అనుకుంటానండి, కాకపోతే నాకు వీలు కాలేదు. కాకపోతే ఈ పని మాత్రం మా వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. చూద్దాం, ఒకవేళ వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాం. అసలు ఇక్కడికి రాకుండా ఎంత చిత్తడు అంటే అసలు ఇక ఘోరంగా ఉండే ప్లేస్లో మాత్రం ఇప్పుడు మనకు అరటి చెట్లు ఒక వరుస పెట్టే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. అవైతే పిలకలు రెడీగానే ఉన్నాయి. అందుకోసం నేను అయినా ఇవి అయినట్టున్నాయి. ఇవి సిలోని అడ్వాంటేజ్ ఇదే. ఆల్రెడీ కాయలు ఉన్నాయి చూడండి, దీన్ని మీకు తెంపచ్చు. పర్లేదు, బాగానే. ఇది మనకు ఫస్ట్ క్రాప్ అండి. జామ ఇంతకుముందు ఒకసారి వచ్చింది, కానీ అది అంత పెద్దగా మనకు క్వాలిటీ లేదు, టేస్ట్ కూడా లేదు. ఇది మనం తైవాన్ జామ అంటారు. ఇదైతే ప్రస్తుతానికైతే మనకు పిందెలు నేను నిల్వయేమో అనుకున్నా, కాకపోతే మనం ప్రూవ్ చేస్తూ ఉంటే ఇవి మనకు ఈ విధంగా నేను ఆ చిగురు అనేది గిల్లేస్తూ ఉంటే మనకు వెంటనే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చిగురు గిల్లేసిన తర్వాత ఇక్కడ పూత వచ్చింది చూడండి. పిందెలు ఒకవేళ ఈ కాయలు అనేది మనకు కాసిన తర్వాత మనకు వీటి సైజ్ అనేది మనకు తెలుస్తుంది. అది మనం ఈ పక్క కూడా చూడండి. ప్రస్తుతానికైతే మన దగ్గర జామ చెట్లు మాత్రం 2 అయితే పికప్ అయినాయి. ఇంకా ఇండ్లు ఉన్నాయి, అందులో ఒక్కొక్కటి 500 రూపీస్ పడింది ఒక్కొక్క జామ మొక్క. బ్యాలెన్స్ ఏంటంటే అవి ఒక 3-4 మొక్కలు పోయినాయి. మొత్తానికైతే కొన్ని ఉన్నాయి. నిన్న క్లీన్ చేసింది కదా మా వాళ్ళు. ఆ ప్లేస్లో మాత్రం కొంచెం ఒక పైపు చేసిన ప్రయత్నం చేస్తా ఎడ్జ్కి. కొంచెం జాగ్రత్త ఫామ్ ఉంది. ఎందుకంటే ఇది బయట ఓపెన్ ప్లేస్లో పెడితే బ్రౌన్ మొత్తం ఏడుగాడికి తుగుడలు చేస్తుంది. ఇక్కడ పెద్దగా మనకు ఏం లేదని కొంచెం ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ మనకు కొంచెం ఏదైనా పని చేసినప్పుడు జాయింట్ చేయాలి మనం. మాత్రం మొత్తం ఫ్లాప్ అవుతుంది ఖచ్చితంగా. టోటల్ థ్రెడ్డింగ్ మొత్తం పోవాలి. అన్నిటికీ జాయింట్ రావాలంటే ఒక టీ తీసుకురా. కొబ్బరి చెట్లకు మాత్రం అసలు వాటర్ పడట్లేదు, అందుకోసం చేసిన. ఒక లైన్కి ఎక్కువ పోతుంది, ఒక లైన్కి తక్కువ పోతున్నాయి. అడ్డం ఒకటి వేసిన అనుకో ఆటోమేటిక్గా అన్ని సమాంతరంగా పడతాయి. ఎందుకంటే వచ్చేది వేసవి కాలం కాబట్టి మనం ఇన్ని చెట్లు బతికించుకోవాలంటే కొన్ని ఏ చెట్టుకు కనీసం ఒక 2-3 లీటర్ల నీళ్ళైనా పడేటట్టు చూసుకోవాలి. అది నా టార్గెట్. ఓకే, ఈ అడ్డం వాటికి మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. వీటికి నీళ్ళు రావాలనే కోరుకుంటే మనం
ఇది చేయడం జరిగింది. అన్ని వరుసలకు సమానంగా పోయేటట్టు అయితే నేను లింక్ అయితే చేసిన. ఇప్పుడు పెడితే మాత్రం తొందరగా ఏనుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ సమ్మర్లో పెడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ఒక మనకు ఫెన్సింగ్ లాగా కూడా ఉంటుంది, అది బాగుంటుంది. ఏం చేసినావు ఇలా? ఆల్రెడీ తప్పు చేసిందని తెలుసు, లేకపోతే వచ్చి పైన దునుకుతుంది ఇట్లా. ఫెన్సింగ్ లాగా పెట్టిన చెట్లల్లో కోడి పెట్ట ఒక 20 గుడ్ల వరకు పెట్టిందండి. 20 గుడ్ల వరకు పెట్టింది, దానినే పొదిగింది. నేను యాక్చువల్లీ అక్కడి నుంచి తీసి మళ్ళీ వేరే చోట పెడితే మాత్రం మళ్ళీ అది ఆ గుడ్లు కనపడకపోతే మళ్ళీ అది లుక్ అనేది తేలిపోతుంది అనే ఉద్దేశంతో అట్లనే వదిలిపెట్టిన. బ్యాళ్ళకి ఏంటంటే అది గుడ్ల నుంచి బయటకు పోయినట్టున్నది. ఆల్రెడీ తీద్దాం అనుకున్నా, అసలు నిన్న చూసినా నేను తీద్దాం అనుకున్నా. ఇప్పుడు పోయేసరికి మంచిగా వాటిని అన్ని 20 గుడ్లు తిన్నదండి. 20 గుడ్లు తిన్నది. ఇప్పుడు పొద్దున పోయి ఒకసారి దాన్ని ఇప్పుడు వీడియో చూపిద్దామని అనుకున్నా, దాంట్లో అసలు వాటిని చూపిద్దాం అనుకున్నా. పోయేసరికి తింటా ఉన్నది. అంటే పిల్లల్ని ఏం పట్టదు, కాకపోతే ఏంటంటే మనం ఆ చీగుడ్లు ఉంటాయి కదా, అట్లా పడేస్తాం కదా, అవి ఏ విధంగా అయితే తింటుందో గదే అనుకున్నట్టున్నది. మంచిగా అది పోగానే మంచిగా అన్ని ఆకుకోడి గుడ్లే. ఆ ప్లేస్కి పోతాం చూడండి. ఇట్లా కొంచెం ఏదో సౌండ్ అవుతుంది. ఆ ఉన్న పిల్లలు డ్యామేజ్ అయ్యి చనిపోతాయండి. ఆల్రెడీ 2-3 చనిపోయినట్టే ఉన్నాయి. గుడ్లు ఎక్కువ ఉన్నాయి. మెసేజ్ రాకుండా అయితే మళ్ళీ ఇవి కూడా ప్రాబ్లం అవుతుంది. ఏదేటి చేస్తాయండి పిల్లలు ఇక్కడ. లే బ్రౌనే ఇది ఎర్రటి చెట్టు అండి. ఇది పెద్దగా హస్తాలు ఏం రాకపోవచ్చు, కానీ కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. పండు కూడా కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. దీని పిలక మాత్రం నేను ఒక చెట్టు తీసుకొచ్చిన కానీ 2 పిలకలు అయితే పెట్టిన. 2 చెట్లు అయితే పిలకలు మనకి ఇంత పెద్దగా అయినా చూడొచ్చు. మళ్ళీ వీటికి కూడా పిలకలు ఉన్నాయి చూడండి. దీంట్లో ఒకటి పెట్టే ప్రయత్నం చేస్తా. దీన్ని జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మనకు మనకు ఏదో ఒక 1 సైడు ఆటోమేటిక్ కట్ అయినా 1 సైడ్ అయినా ఇట్లా ఏర్లు వస్తాయి. నాకు తెలిసి ఇది డౌటే. ఇట్లా వేసి పిలకలు తీయాలి కాబట్టి నేను ఏదో చేయబోయినా కానీ ఇట్లా కాకుండా కొంచెం ఇంకా బలంగా మంచిగా రావాలి. ఇది కూడా 2-3 ఏర్లు ఉన్నాయి పైన. ఇది ఉండడం వల్ల నాకు దెబ్బ కరెక్ట్ పడతలేదు కానీ ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది సక్సెస్. ఇది మనం పెట్టిందంటే సైడ్కు ఉన్నాయి చూడండి. ఒకవేళ సెట్ అయితే ఈ చెట్టు అయినా సెట్ అయితే, లేదంటే ఇవన్నా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి చూడండి. ఇది ప్రస్తుతానికి అయితే మనకు ఒక 2 మీటర్ల డిస్టెన్స్, అంటే అటు సైడు మన ఎడ్జ్ ఉన్నది కదా, 2 మీటర్ల డిస్టెన్స్ లోపల మాత్రం పెడుతున్నా. నేను నిన్న ఈ పైపులు చాపినా కదండి, ఇక్కడ చూడండి. డ్రిప్ పైప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, మనకి ఇది నీళ్ళు ఎక్కువ పడని, అది చెట్టుకు సరిపోయే నీళ్ళు మాత్రం మనకు ఇక్కడ పడతాయి. ఇగో మనం ఈ విధంగా మనం ఇందులో పెడితే సైడ్ ఇద్దాం.
ఇటు వాల్ టైప్ లాగా నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తా. వర్షం వచ్చినా కూడా అటు సైడ్ మనం ఇది 8 ఫీట్ల మట్టి పోసినండి నేను. కాకపోతే ఇప్పుడు మనకు 6 ఫీట్ల మట్టి అయితే ఉన్నది, అంటే మొత్తం కుంగిపోయింది. ఇప్పుడు వర్షం కొట్టినా కూడా అటు పోకుండా ఉండాలంటే వీటి దుంపలు అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, ఇది మనకు ఎర్రరెడ్డి బాపద్ది. ఈ 2 ఏర్లు అయితే వచ్చినాయి, కానీ ఇక్కడ సక్సెస్ అవుతుందా కాదా అనేది డౌట్. ఈ విధంగా ఉంటే మాత్రం ఈ పిలక అనేది మురిగిపోతుంది. ఇదైతే నమ్మకం అన్నట్టు, ఇది కంపల్సరీ మనకు ఈ విధంగా దృఢంగా ఉన్నదంటే 100%. ఇది రాకున్నా కూడా ఎక్కడో ఒక చోట దీని నుండి మనకు పిలక అనేది వస్తుంది. కాబట్టి మనకు నమ్మకం ఉన్నది, ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా నేను పూతమట్టే కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కంప్లీట్గా నేను అరటి అయితే అదే విధంగా నేను మొత్తం పెడతా. ఇది పండ్లు మగ్గడానికి కంది మాత్రం నేను పెట్టినప్పుడు అసలు సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఈ కంది మాత్రం పెట్టినప్పుడు మాత్రం నేను సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకైతే గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే నాకు నాటుకోలు ఉన్నాయి కదా, వాటి కింద మాత్రం కొంచెం నీడలాగా ఉంటే వాటి ఆకులు ఇట్లా రాలినప్పుడు ఆ చెదపురుగు అనేది స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ తిరుగుకుంటూ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను పెట్టే ప్రయత్నం చేసిన. కానీ లక్కులు ఏంటంటే పర్లేదు, అవి తాగడం ప్రస్తుతానికి మార్నింగ్ అయితే నేను కొన్ని అరటి పిలకలు పెట్టినా, అదేవిధంగా బొప్పాయి కాయలు దింపిన. పండ్లు ఈరోజు మాత్రం ఇది చూడండి, ఇదొకటి ఉన్నది, ఇంకా 2 గెల్లు ఉన్నాయి. ఆ గెల్లు కట్ చేసి కడదాము. ఒకటి హైబ్రిడ్ కంది ఉంటుంది, అదేవిధంగా మనకు నాటు దేశవాళీ కంది ఉంటుంది. దేశవాళీ కంది అయితే కంప్లీట్గా
మనకి ఇట్లా ఈ విధంగా అయిపోయిన బాపతి ఆ పైన మాత్రం కట్ చేసి వాటిని ఒక రూమ్లో వేయడం జరిగింది. అవి కంప్లీట్గా మళ్ళీ కొన్ని ఇప్పుడు మిగిలినవి చూడండి, ఇవి మాత్రం ఇవి బఠానీ కంది అంటారు. ఇవి మాత్రం కొంచెం పెద్ద సైజ్ అవుతుంది. ఇది హైబ్రిడ్ కంది. ఇవి కొన్ని మనకు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.